గుడ్ మార్నింగ్ అండి. మీరు అసలు మీ ఇంట్రోలోనే మొత్తం ఈ 2 నెలల్లో ఏం జరిగింది అనేది టోటల్గా చెప్పేశారు. సరే, అబ్జర్వేషన్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు అన్నట్టుగా ప్రజలకి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా ప్రభుత్వం నడవటం అనేటువంటిది అది ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయండి, కానీ ప్రభుత్వాన్ని నడపడం అనేది సామాన్యం కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను మన ఇండియాలోనే అతిపెద్ద ఒక పరిపాలనా మార్పు జరిగినటువంటి ఒక దశ 1991 పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నమైనటువంటి సమయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి ఆయనకి 90 రోజులు పట్టిందని జయరామ్ రమేష్ ఒక పుస్తకం రాశాడు దాని మీద. టు ది బ్రింక్ అండ్ బ్యాక్ అని, అది చాలా వెరీ పాపులర్. ఆ పుస్తకం చదివితే ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక పరిపాలనా యంత్రాంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడే ఆ సమయంలోనే మన్మోహన్ సింగ్ గారు అసలు నోవేర్ ఇన్ ద పిక్చర్. ఆయన ఆర్బీఐ గవర్నర్గా చేసి ఇంట్లో ఉంటే ఆయన పిలిపించి ఫినాన్స్ మినిస్టర్గా వచ్చారు. ఫినాన్స్ మినిస్టర్గా రప్పించారు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ గారిని ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చారు. రూపీని డీవాల్యుయేషన్ చేశారు. అట్లాగా ఒక 90 రోజులు పట్టింది ఆయనకి ఆ మొత్తం పరిపాలనా వ్యవస్థను ఒక గాడిలో పెట్టి తిరిగి ఏంటంటే ఆ సమయంలో ఏంటంటే ఒక బంగారాన్ని తాకట్టు పెట్టేటువంటి ఒక దుస్థితిలో ఉంది భారతదేశం. ప్రతిరోజు అప్పుడు కూడా సేమ్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి, చాలా కటకట్లాడేటువంటి పరిస్థితి అనమాట. అటువంటి దాన్ని పరిపాలన గాడిలో పెట్టడానికి 90 రోజులు, ఒక్కొక్క రోజు ఏ విధంగా జరిగింది అనేది ఆ పుస్తకం రాశాడు. టు బ్రింక్ అండ్ ది బ్యాక్ అని ఆ పుస్తకంలో. నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రస్తుతం పరిపాలనా బాధ్యతలు తీసుకునే నాటికి కూడా మన రాష్ట్రం అదే పరిస్థితి ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయ్ కుమార్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటం అనేటువంటిది ఒక చాలా కీలకమైనటువంటిది. అదేవిధంగా తనకు అనుగుణమైనటువంటి అధికారుల్ని, ఒక వ్యవస్థని తన చుట్టూత అది తెచ్చుకోవటం, కీలకమైనటువంటి పదవుల్లో సమర్థులైనటువంటి వ్యక్తుల్ని నియమించుకోవటం, తనకు అనుగుణంగా ఉండేటువంటి అధికారులని తెచ్చుకోవటం అనేటువంటిది అది పెద్ద టాస్క్ అనమాట. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సరే, కొన్ని ఫలితాలు వెంటనే జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫలితాలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా మనకు చూసాం, టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలైంది. టీటీడీ ఎంత భ్రష్టు పట్టించారో మనం చూసాము. ఆ టీటీడీని మన ఈఓగా శ్యామలరావు గారిని వేయటం, అదేవిధంగా ఇటీవల జేయుగా వెంకన్న చౌదరి గారిని వేయటం, ఇట్లాగా టీటీడీలో కూడా ఇవాళ చాలా ప్రక్షాళన జరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని మీరు చెప్పారు 5 ఫైల్స్ మీద సంతకాలతో పాటు మేజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి, దానిని రద్దు చేయటం అనేటువంటిది చాలా గొప్ప రిలీఫ్ అది ప్రజలకి. ఎందుకంటే చాలా భయపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటి కంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మనకు ఉన్నటువంటి భూములన్నీ లాగేసుకుంటారు అనేటువంటి ఒక భయాందోళనలతో ప్రజలున్న సమయంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద ఊరట ఇచ్చినట్టయింది. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో, ఎందుకంటే సమర్థవంతంగా ఎవరైనా పనిచేయాలంటే టంచన్గా జీతాలు రావాలండి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత పెరుగుతుంది. వాళ్ళకి ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలంటే నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఈ 2 నెలలుగా చూస్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు కూడా సమర్థవంతంగా ఒకే రోజు 95% పెన్షన్స్ కూడా, సామాజిక పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారు. సో అది కూడా ఒక పెద్ద ఇది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇంకా కొంతమంది చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాము, ఇన్స్టెంట్ జస్టిస్